కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. మంజీరా నది ఉగ్రరూపం దాల్చడంతో ఏడుపాయల వనదుర్గ ఆలయానికి వెళ్లేటువంటి మార్గాలన్నిటినీ అధికారులు మూసివేశారు. గత కొన్ని రోజులుగా ఏడుపాయల ఆలయం వద్ద ఇలాంటి పరిస్థితి నెలకొంది. భారీగా వస్తున్నటువంటి వరద ఉధృతి కారణంగా అక్కడ ఆలయం కూడా చాలా రోజుల పాటు మూసివేయడం జరిగింది. వరద ఉధృతి తగ్గకపోవడంతో తాజాగా మరలా అలాంటి పరిస్థితి ఏర్పడింది. గత 17 రోజులుగా కూడా వనదుర్గ భవానీ ఆలయం మూసివేసే ఉంది. ఆలయ ప్రాంగణం ఎదుట మంజీరా నది ప్రమాదకర స్థాయిలో ప్రస్తుతం ప్రవహిస్తుంది. దీంతో ఆలయాన్ని మూసివేశారు. ఆలయం మూసివేసి ఉండడంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. రాజగోపురంలో సరస్వతీదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గత కొన్ని రోజులుగా ఏడుపాయల ఆలయం మూసివేసే ఉంది. మరొక పక్క వరద ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో భక్తులు ఎవరు కూడా ఆలయ దర్శనానికి రావద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. అత్యవసరమైతేనే భక్తులు పాపన్నపేట మండలం నాగ్సానపల్లి మీదుగా మాత్రమే ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని కూడా కోల్చారం పోలీసులు సూచించారు. ఏదేమైనా కూడా అక్కడ పరిస్థితి మాత్రం కొంత ఉద్రిక్తంగానే ఉంది. భారీగా వస్తున్నటువంటి వరద ప్రవాహానికి అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా లేదు. ఇంకా ఈ ఆలయం తెరుచుకోవడానికి భక్తులు రాకపోకలు ఈజీగా జరగడానికి ఇంకా చాలా రోజులు సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఎగువన వర్షాలు ఇంకా కొనసాగుతున్నాయి. అక్కడి నుంచి ప్రవాహం కూడా ఉధృతంగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఇక్కడ వాన అనేది కొంత తెరిపి ఇచ్చినప్పటికీ కూడా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా డ్యాంలోకి మంజీరా డ్యాంలోకి అక్కడ వరద నీరు చేరి అక్కడి నుంచి దిగువకు వస్తున్నటువంటి క్రమంలోనే ఏడుపాయల వనదుర్గ వద్ద ప్రస్తుతం అక్కడ పూర్తిగా కూడా వరద ప్రవాహంతో ఆ ఆలయాన్ని ముంచెత్తినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఇంతగనం లేదు. అంటే కొన్ని రోజుల వరకు ఏడుపాయల ఆలయానికి వరద ఉధృతి కొనసాగడం, ఆ తర్వాత ఆలయం క్లోజ్ అవ్వడం, తర్వాత రెగ్యులర్గా మరలా ఓపెన్ అయిన తర్వాత భక్తులు అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఈ సంవత్సరం చాలా రోజుల పాటు కంటిన్యూస్గా ఇలాంటి వరద వస్తుంది, తగ్గుతుంది, మరలా ఓపెన్ అవుతుందేమో అన్నటువంటి సమయంలోనే మరలా వరద ఉధృతి కొనసాగుతుంది ఎగువ నుంచి. ఈ కారణంగా పూర్తిగా వనదుర్గ అమ్మవారి ఆలయం 17 రోజులుగా క్లోజ్ అలాగే ఉంది. ఇప్పుడు కూడా అలానే కొనసాగుతుంది. ఇంకా ఎన్ని రోజుల వరకు ఇలాంటి వరద ఉధృతి కొనసాగుతుందో కూడా చెప్పలేమంటూ కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఇటువైపు ప్రస్తుతానికి ఎవరు రాకూడదు, ఎవరు కూడా వరద ఉధృతి ఉంది కాబట్టి దర్శనానికి అంటూ భక్తులు ఎవరు రాకుండా ఉంటేనే బాగుంటుందంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు.